నమస్తే. మనతో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్ గారు ఉన్నారు. ఈ డీలిమిటేషన్కి సంబంధించి మామూలు చర్చ కాదు, అసలు సారవంతమైన చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ హరిత హోటల్లో కూడా మీరు మీటింగ్ పెట్టారు, అఖిలపక్ష మీటింగ్. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా? ఎందుకంటే జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కానీ అసెంబ్లీ స్థానాలు కానీ పెరుగుతున్నాయి. కానీ చాలామంది అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఏ రకంగా జరుగుతుంది? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పేసి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దానికి అనుకూలంగానే దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యానే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు చాలా కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా జనాభా అనేది తగ్గింది. కానీ జనాభాను కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా అనేది పెరుగుదల అనేది జరిగింది. దీని మూలంగా ఇప్పుడు ఏదైతే జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పెద్ద ఎత్తున అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఎవరైతే మంచిగా చేసిరో లేదంటే ప్రభుత్వ పాలసీలను అమలు చేసిరో వాళ్ళని శిక్షించే పరిస్థితి వాళ్ళు ఉన్నది. ఎవరైతే పాలసీలను అమలు చేయలేదో వాళ్ళకు మాత్రము ఒక రివార్డు లాగా ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రధానంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని పెంపొందించుకునే క్రమంలోనే ఇవాళ డీలిమిటేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి వ్యతిరేకం. ఎక్కడైతే బార్డర్లు ఉన్నాయో పరిధులు ఉన్నాయో అవి మార్చుకోవచ్చు, కానీ సీట్ల సంఖ్యను మార్చొద్దని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ఉన్నదో దాన్నే అమలు చేయాలి, ఇప్పుడు తక్షణమే దాన్ని నిలిపివేయాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. దీనికి సందర్భంగా ఇవాళ తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో ఈ డీలిమిటేషన్ వల్ల రాష్ట్రాల యొక్క ఫెడరల్ వ్యవస్థకే నష్టం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పే డిమాండ్తోని ఏదైతే రాజ్యాంగ సవరణ కోసం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బిల్లు 131వ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనిపైన 18వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు అంబేద్కర్ విగ్రహం నుంచి జగజీవన్ రావు విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ ఉన్నది. కాబట్టి తెలంగాణకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వివిధ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం ద్వారానే మన రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఇద్దరు ఎలాంటి నష్టం జరగదు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు కానీ దక్షిణాది రాష్ట్రాలకు కానీ వాళ్ళు పదే చెప్తా ఉన్నారు కదా. వాళ్ళకి కనీస అవగాహన లేదనేది దాని ద్వారా స్పష్టమవుతా ఉన్నది. ఎట్లా తగ్గుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు 50% అని చెప్తా ఉన్నారు, ఉన్న సీట్లలో 50% అంటా ఉన్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే మనకు కేరళలో ఇప్పుడు 20 సీట్లు ఉన్నాయి. 20 సీట్లు అంటే 50% అంటే 30 అవుతాయి. ఇప్పుడు అదే యూపీ 80 ఉన్నాయి, 80కి 40 అయితే 120 అయిపోతాయి. అంటే వ్యత్యాసం అనేది 90గా మారిపోయింది. పెద్ద ఎత్తున పర్సెంటేజ్లు కాదు మనకు కావాల్సింది నెంబర్ గేమ్ ఆధారంగానే పార్లమెంటులో ఏదైనా బిల్లు పాస్ కావాలా, ఆ బిల్లు ఓడిపోవాలనేది చర్చ జరుగుతుంది. కాబట్టి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపాదికన ఉండాలి తప్ప ప్రాతినిధ్యం అనేది ఒక రాష్ట్రానికి ఒక జనాభా ప్రాతిపాదికన తీసుకోవడం వల్ల పెద్ద ఎత్తున ఇది భవిష్యత్తులో ఒక దేశ విభజనకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. జనాభా ప్రాతిపదికన కాకుండా సమానంగా ఎట్లా ఇవ్వాలి మరి? ఇప్పుడు జనాభా ప్రాతిపాదికన అనుకున్నప్పుడు జనాభా కంట్రోల్ విషయంలో కూడా ఎవరైతే పాటించారో వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఇప్పుడు అంబేద్కర్ ఆనాడు తీసుకున్న ప్రకారం అయితే ఇది అనేక రాష్ట్రాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ నిర్మాణం కావాలి. కొన్ని రాష్ట్రాల్లో 30 కోట్లు, 20 కోట్లు, 10 కోట్ల జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చిన్న రాష్ట్రాలు మరింతగా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా సమాన ప్రాతిపదికన అవకాశాలు పొందుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఎక్కడైతే ఇప్పుడు 29 రాష్ట్రాలను ఇంకెక్కువ చేయాలి. ఎక్కువ చేయడం వల్ల 2 కోట్లకు, 3 కోట్లకు, 4 కోట్లకు ఒక శాస్త్రీయ పద్ధతిలో విభజన జరగడం వల్ల అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. విభజన జరగాలంటున్నారా? ఇప్పుడు వాళ్ళు చెప్పే జనాభా ప్రకారమే మేము డీలిమిటేషన్ చేస్తామంటే మాత్రము దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురయ్యే అవకాశం ఉన్నాయి, ఒక పనిష్మెంట్ గురయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంట్లో సమాన అవకాశాలు వస్తాయనేది మా అవగాహన. ఇప్పుడు మీ అఖిలపక్ష మీటింగ్లను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? ఈ కార్యాచరణ అనేది ఇప్పుడు ప్రారంభమవుతా ఉన్నది. గతం నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. దీని మీద కూడా ఇప్పటికే
తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాలలో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మేము ఎక్కువ మేము ఆదాయాన్ని మేము ఇస్తూ ఉన్నాము, ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాం, కానీ మాకు మాత్రము చాలా తక్కువ డబ్బులు కేటాయిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక రకమైన వివక్ష కొనసాగుతుందని చెప్పేసి ఇప్పుడు నడుస్తున్న చర్చ. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనం అన్యాయానికి గురైనప్పుడు ఖచ్చితంగా ఆ బాధలు అనేది మన అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పోరాటంలోకి వస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే దఫాలుగా పోరాటం జరిగి మనము ఒక తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. చివరిగా ఈ డీలిమిటేషన్ ప్రకారం మీరు ఏం చెప్తా ఉన్నారంటే సమానంగా ఇవ్వాలి సీట్లు అని చెప్తా ఉన్నారు కదా దేశవ్యాప్తంగా. మరి సంపద కూడా కొన్ని వర్గాల చేతిలో కొన్ని కులాల చేతినే ఉంది, మరి అది సమానంగా చేయొద్దా? 100%. అందుకే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది, అనేక కుల నేపథ్యంలో ఉన్నటువంటి పార్టీలు ఏర్పడ్డాయి. సామాజిక న్యాయం కావాలి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి లెక్కలలో ఎవరి కులాలు ఎంతున్నాయి, ఎవరి దగ్గర ఆస్తులు ఎంతున్నాయి, ఎవరు విద్యారంగంలో ముందున్నారు, ఎవరు వ్యాపార రంగంలో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే అడుగుతున్నాం కదా మేము కూడా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దేశ ప్రజలందరి గురించి ఆలోచించకుండా కేవలం అంబానీ అదానీ యొక్క ఆస్తులను వేల లక్షల కోట్లు రెట్లు పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప సాధారణ ప్రజలకు ఏ విధంగా కూడా అంతలేదు. కాబట్టి మొత్తం సమాజంలో ఉన్నటువంటి ప్రకృతి వనరుల మీద సంపద అందరూ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడే ఈ సమాజము ముందుకు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తాము. ఈ అంశానికి సంబంధించి ఈ డీలిమిటేషన్కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మీటింగులు పెట్టడం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మేము సిపిఐ పార్టీగా అఖిలపక్ష సమావేశాన్ని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసి దీని మీద కార్యాచరణ కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ప్రకటించి ఉన్నారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తర్వాత కేరళలో లెఫ్ట్ గవర్నమెంటే ఉన్నది, పాండిచ్చేరిలో వీళ్ళందరూ కూడా ఈ అన్ని రాష్ట్రాలను సమన్వయపరిచి ఒక హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అని చెప్పేసి తెలియజేస్తాం. చివరి ప్రశ్న, భారతదేశానికి రెండో రాజధాని హైదరాబాద్ కావాల్సిన సమయం వచ్చిందా, రావాలన్నా ఇంకేమన్నా? లేదు, దాని మీద ఇంకా మా పార్టీకి అయితే మేము డిసిషన్ తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది డీలిమిటేషన్కి సంబంధించి జనాభా ప్రాతిపదికన కాదు, తెలంగాణ రాష్ట్రాలలో అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు మొత్తం సమానంగా పంచాలి తప్ప, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో జనాభా చాలా ఎక్కువ ఉంది, దానివల్ల వాళ్ళ పెత్తనం పెరుగుతుందని స్టాలిన్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీట్ల విషయంలో కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఉత్తరాది పెత్తనం ఎక్కువైతే చట్టాలు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వాళ్ళతోటి సంబంధం లేకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చాలా ఘాటుగానే స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా అఖిలపక్ష మీటింగ్లు అయితే కొనసాగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.